నితిన్ దగ్గర యాంటీ ముస్లిం లేదు, యాంటీ హిందూ లేదు, ఏం లేదు. కానీ ఎవరైతే యాంటీ ఉందంటే మన ధర్మం దగ్గర ఎవరైతే వస్తే, నా దేశం దగ్గర ఎవరైతే వస్తే డెఫినెట్లీ ఆయన పైన నేను యాంటీగా ఉంటాను. ఏం చేస్తావు ఆయన పైన యాంటీగా? అంటే యాంటీ ఉంటే అంటే ఫస్ట్ లా అండ్ ఆర్డర్గా మాట్లాడతా. నిన్న ఒక ఇన్సిడెంట్ చెప్తా అన్న, నిజంగా చెప్తున్నా నేను. దేవుడు మీద అవుట్, దేవుడు కూడా ఉన్నాడు. నిన్న ఎలక్షన్ అయిపోయింది. ముఘల్పురా చౌరస్తాలో అర్ఫాత్ యాసిర్ అర్ఫాత్ అని అసదుద్దీన్ ఓవైసీ సిస్టర్ కొడుకు అనుకుంటున్నా, ఏ రిలేషన్లో ఉంటాడు. ఆయన మాధవీలత గారు ఒక చౌరస్తాలో ఉండి ఆయన 144 సెక్షన్ ఉంది. ఆ 144 సెక్షన్లో కూడా 100 మందితోని సిటీలో తిరుగుతున్నారు. అప్పుడు మాధవీలత ముందు వస్తే ఆయన అర్ఫాత్ ఏమంటున్నారా, ఏ మాకిరోడికి హటావరే, అరే సాలీకు హటావరే, థ్రెట్టింగ్ ఇస్తున్నారు, గలీజ్ మాట్లాడు. నిజంగా నేను అక్కడ ఉంటే అన్న, నేను ఏముంది ఆయనకి చూపెడతా. మా అక్కలోడే అంటే భయన్కెలోడే నేను కూడా చెప్తాను. లేవు ఆ పక్కన, నేను పక్కన అక్కడ ఆ మధ్యాహ్నం జరిగింది ఘటనకి నేను లేదు. సాయంత్రం ఏదైతే ఓల్డ్ సిటీలో జరిగింది అప్పుడు నేను ఉన్నా. నాకు కాల్ వచ్చింది, ఎట్లా ముఘల్పురా జరిగింది అంటే ఇమీడియట్ గా నేను అక్కడ రియాక్ట్ పోయిచ్చిన. ఏం చేస్తుండే నువ్వు పక్కన ఉంటే? పక్కన ఉంటే ఆయన మా అక్కలోడంటే భయన్కెలోడంట, చేతి లేపితే నేను కూడా చేతి లేపుతా, కాళ్ళు లేపితే నేను కూడా కాళ్ళు లేపుతా. ఏం చేయాలి అది కూడా నేను చేస్తా. ఎందుకంటే పోరాడితే రౌడీ అన్న. ఒకవేళ ఇప్పుడు భగత్ సింగ్ గారు కానీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ, మహారాణా ప్రతాప్ కానీ దేశం కోసం, ధర్మం కోసం పోరాడిన తర్వాత యుద్ధం చేసినారు. ఆయన రౌడీలు అన్న. ఎందుకు రౌడీలు అన్న? మనం దేశం కోసం, ధర్మం కోసం, మన ఒక హిందూ అమ్మాయి కోసం. ఇప్పుడు మీరేమన్నా ఛత్రపతి శివాజీ అనుకుంటారా, లేకపోతే భగత్ సింగ్ అనుకుంటారా? ఏమని ఫీల్ అవుతుంది? मैं छत्रपति शिवाजी महाराज भी समझता हूँ, भगत सिंह भी समझता हूँ, क्योंकि मैं मराठा हूँ. मेरे खून में छत्रपति शिवाजी महाराज का खून दौड़ता. और याद रखना, जहां पर गलत होता वहां पर खड़े होने की मेरी जिम्मेदारी, इसलिए वहां पर जो गलत हुआ मैं खड़े होते बात करता हूँ. అన్న రక్తంలో శివాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ రక్తం ఉంది అన్న. రక్తంలో నేను ఎందుకు బ్లడ్ గ్రూప్ ఏంది? బ్లడ్ గ్రూప్ ఏంది? నేను బి పాజిటివ్ అన్నా. కానీ నేను మరాఠీ, కానీ హిందూ. ఆ హిందూల ఛత్రపతి శివాజీ మాకు దేవుడు. ఆ దేవుడికి నేను ఒక వారీస్ గా ఉన్నా అంతే. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే మీ బ్లడ్ గ్రూప్ ఏంది అని అడిగిన. బి పాజిటివ్. బి పాజిటివ్ కదా, అంటే బి పాజిటివ్ ఉండు. పాజిటివ్ ఉంటా, రైట్. అండ్ ఇంకోటి ఏంది అని అంటే, కోస్తే నీకు ఏ కలర్లో వెళ్తా? రక్తం కాషాయంలో వెళ్తుందా, లేకపోతే ఇంకా గ్రీన్, ఎల్లో అట్లా ఏమన్నా వస్తుందా? అన్న రక్తంకి సంబంధం ఉంది అన్న. ఒకవేళ మీకు నిజంగా నా రక్తం కోస్తే రెడ్ కూన్ వస్తా అంటే రెడ్ కాదు, కాషాయం కూడా వస్తాయి. కావాలంటే చూసుకో అన్న, కాషాయం చేసుకో అన్న, బ్లడ్ చేసుకో, కాషాయం కూడా వస్తాయి. కాషాయం ఎట్లా అయిపోయిందా? నేను అట్లా అయిపోయింది అన్న. ఒకవేళ నా లోపల కాషాయం ఉంది, మొత్తం కాషాయం ఉంది. రైట్. మందు అవుతాను? మందు లేదు, సిగరెట్ లేదు, ఏం అలవాటు లేదు. ఒకే ఒక అలవాటు ఉంది, టీ తాగుతా. ఎక్కువ అంటే ఎక్కువ టీ తాగుతా. ఎప్పుడు తాపిస్తాం మరి నాకు టీ? మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత పోదాం, లేదంటే ఇంటర్వ్యూ చేస్తే కూడా పోయి టీ తాగుదాం. అందులో ఏముంది అన్న? నితిన్ నందకర్ భాయ్, నిజంగా చెప్పండి, మాధవీలత గారు గెలుస్తారు అని అన్నారు కదా. అవును. లాస్ట్ టైం మీకు 2 లక్షల ఓట్లు పడ్డాయా బీజేపీ పార్టీకి? అవును. మొత్తం ఎన్ని ఓట్లు మీ హైదరాబాద్లో? 2 lakhs చేంజ్ మనకి పడింది అన్న. ఈసారి 10,70,000 మొత్తం హైదరాబాద్ పార్లమెంట్కి ఓటింగ్ అయిపోయినారు. అందులో నేనేమనుకున్నా 50-50 ఓటింగ్. ఎందుకంటే హిందువులు కూడా మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. కానీ హిందూ కాదు, ముస్లిమ్స్ వాళ్ళు కూడా, సిఖ్స్ కూడా, జైన్స్ అందరూ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేసినారు. కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ డిపాజిట్ కూడా రాదు. అంతేనా? రాదు. మాధవీలతకు టికెట్ అనౌన్స్ చేసిరు. అనౌన్స్ చేసిన వెంటనే రాజాసింగ్ ఐడియా ఉందా? ఎవరు రాజాసింగ్? నా అన్న. మీ అన్న? అవును. మీ అన్న కదా. అవును. మాధవీలత ఏమవుతుంది? అక్క అవుతుంది కదా. ఆ మాధవీలతను రాజాసింగ్ ఏమన్నాడు అంటే, మొగోళ్ళు ఎవరు లేరా బీజేపీలో, ఆడోళ్ళకి టికెట్లు ఇస్తున్నారు అని అన్నాడు. రాజాసింగ్ రాజాసింగ్ జవాబు కూడా ఇస్తా. రాజాసింగ్ గారు చెప్పినారు, కానీ మాధవీలత గారికి చెప్పలేదు. ఎవరైతే అపోజిషన్ పార్టీలో ఉన్నారో ఆయనకి కూడా చెప్పినారు. మా దగ్గర కూడా మొగుడు కూడా ఉన్నారు, కానీ ఝాన్సీకి రాని మాధవీలత కూడా వచ్చినని ఆ స్టేట్మెంట్ కూడా ఉంది. మళ్ళీ ఆయన కూడా చెప్పినాడు. నితిన్ నందకర్ భాయ్, నేను వచ్చి ఇప్పుడు ఏకదమ్ ఇంటర్వ్యూలో గల్లా పట్టుకొని, ఏం నితిన్ నాటకాలు చేస్తున్నావు అని చెప్పేసి ఒక 10 నిమిషాల తర్వాత నితిన్ నందకర్ మంచోడు, చాలా మృదు స్వభావి, చాలా హీరో, చాలా హ్యుమానిటీ కల్ల వ్యక్తి అని అంటే
నీకేమనిపిస్తుంది చెప్పు. లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మీరు నాకు చెప్పే నితిన్ నువ్వు ఎట్లా ఉందో, నువ్వు మొత్తం తమాషా చేస్తున్నారు, నువ్వు గలీజ్గా పని చేస్తున్నారు, నువ్వు వేస్ట్ ఉన్నావు, నువ్వు మొత్తం ముస్లిం వ్యతిరేకంగా మాట్లాడుతావు, నువ్వు దేశ విరోధంగా మాట్లాడుతావు, నువ్వు చాలా డేంజర్గా ఉన్నావు నువ్వు మీరు చెప్పినావు అన్న. మీరు చెప్తే నేను నెక్స్ట్ టైం మీరు ఇంటర్వ్యూ తీసుకుంటా అంటే ఇంటర్వ్యూ ఇవ్వలేదు అన్న, నీకు ఇంటర్వ్యూ అన్న నువ్వు మంచి మాట్లాడలేదు చెప్పలేదు అన్న. అట్లాంటి మాటలు ఉంటాయన్న. మీరు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు, మేము కొన్ని మాటలు మాట్లాడుతూ అప్పుడు ఆ మాటలు పట్టుకొని పోతే రాదు. జీవితంలో ఏదైనా మంచి సాధారణ జీవితంలో మంచి పోవాలి అంటే కొన్ని రకాల కొంచెం కాంప్రమైజ్గా చేసుకొని పోతే చాలా మంచిగా ఉంటాయి అన్న. ఓకే, అంటే మీ పార్టీలో మీకు అసలు సఖ్యత ఉన్నదా అని అంటే? నా పార్టీలో నాకు సఖ్యత లేదంటే ఈరోజు నాకు ఎంత పొజిషన్ రాదు. ఈరోజు కూడా నేను మొత్తం హైదరాబాద్ పార్లమెంట్ కానీ గోల్కొండ జిల్లాల కార్పొరేషన్ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో నాకు ఎంత బాధ్యత ఇచ్చి నువ్వు చేస్తావు, నువ్వు చేసుకొని చాలా మంచిగా చేస్తావు అని నాకు నమ్మకం పెట్టి చాలా బాధ్యత ఇచ్చినారు. ఆ బాధ్యత కూడా నేను ఫుల్ఫిల్గా చేసినా. రైట్, ఓకే. ఇందాక ఏమేం చేసినావు నువ్వు, అసలు ఏం చేసినావు, అసలు నితిన్ నందకర్ ఏం పని చేసిండు? ఎవరు నితిన్ నందకర్ అంటే అలా ఒక మాట చెప్పిను, గోరక్ష చేసినామన్నా అని అన్నావు. చేసినారా నిజంగా? నిజంగా చాలా ఎక్కువ చేయలేదు, కానీ గౌరక్ష ఎవరైతే చేస్తున్నారో ఆయన పైన ఏదైతే దాడి చేస్తున్నారో డెఫినెట్లీ ఆయనతో మేము ఉన్నా. మా చాలామంది ఉన్నారు, పవన్ గారు ఉన్నారు, కాలుభాయ్ ఉన్నారు, చాలామంది గౌరక్ష చేస్తున్నారు. ధీరజ్ అని ఇప్పుడు పోయినారు, ఆయన కూడా చాలా చేస్తున్నారు. 24/7 గౌరక్ష చేస్తున్నప్పుడు నాకు ఒక బాధ్యత ఉంది. నేను ఒక భారతీయ జనతా పార్టీలో ఒక సిటీ ప్రెసిడెంట్గా ఉన్నా.